హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్లాసెస్ కూడా నేను ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వాటిపైన మీకు నేను ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ వీడియో క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. టోటల్ వీడియో క్లాస్ అనేటువంటిది మన ఛానల్ యొక్క యాప్లో అయితే అప్లోడ్ చేశాము. సో మీరు వీటిని ఇప్పుడైతే పర్చేస్ చేయవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని వీడియో క్లాసెస్ కలుపుకొని 500 రూపీస్ అనేటువంటిది మీరు చెల్లించవలసి ఉంటుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు ఆ ఫ్యాకల్టీ యొక్క నేమ్స్ ఇక్కడ చూడవచ్చు. మనకు ఉద్యమ చరిత్ర వచ్చేసి సురేష్ సార్ కావచ్చు. సో ఈ విధంగా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ప్రజెంట్ మన యాప్లో అయితే కోర్స్ అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితేనే మీరు వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే బై చేయండి. ఇంకా అదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా వీటితో మీకు అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ అయితే ఎవరు తీసుకుంటారో వారికి ఇంపార్టెంట్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ప్రీవియస్ పేపర్కి సంబంధించి మనకి ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, అంతకుముందు ఏపీలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా నేను యాప్లో పెట్టాను. అక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ముందు వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ అయిపోతున్నాము. సో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా దానిలో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఎస్ఐ ట్యూటోరియల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 16,614 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అంటూ మనకు దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. 16,614 పోలీస్ కొలువులకు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. ఇక ఈనాడు న్యూస్ పేపర్లో పోలీస్ పోస్టుల మేళా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 1 by 1 క్లియర్గా చూద్దాం. కొంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు. వాటి గురించి కూడా చూద్దాం. మొదటగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే సో టోటల్గా దీంట్లో మనకి చూసినట్లయితే 16,027 కానిస్టేబుల్, అదేవిధంగా 587 ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు ఇంకా సిలబస్, అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి, ఇంకా అదర్ డీటెయిల్స్ తోటి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు సిలబస్ సంబంధించి కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం వీడియో కావాలనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసినట్లయితే మీకు మధ్యాహ్నం వరకు మీరు ఏదైతే డౌట్స్ అడుగుతారో ఆ డౌట్స్ పైన కూడా నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ మే 2 నుంచి 20 వరకు గడువు. మహిళలకు సివిల్లో 33%, ఏఆర్లో 10% కోట. భర్తీ ప్రక్రియలో కీలక మార్పులు చేసినటువంటి బోర్డు. సో 100 మీటర్స్, 800 మీటర్స్ పరుగు, అదేవిధంగా హై జంప్కు స్వస్తి. పురుషులకు 1600, అదేవిధంగా మహిళలకు 800 మీటర్ల పరుగు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ ప్రమాణాల్లో మార్పులు. అన్ని వర్గాల ప్రిలిమినరీ కట్ ఆఫ్ 30% అని చెప్పేసి ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ 25 నుంచి 20% తగ్గింపు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 3 మార్కుల వెయిటేజీ. ఈసారి 7 లక్షల దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా అంటూ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం. సో ప్రధానంగా మనకు కొన్ని చేంజెస్ అయితే చేశారు. అది ముఖ్యంగా ఈవెంట్స్ విషయంలో కనుక చూసినట్లయితే 1600 పెట్టడం జరిగింది, 800 అని తీసేసి. ఇక మొత్తం ఓవరాల్గా మనకు లాంగ్ జంప్, అదేవిధంగా హై జంప్ తీసేసి ఓన్లీ లాంగ్ జంప్, అదేవిధంగా షార్ట్ పుట్ పెట్టారు. ఆ లాంగ్ జంప్, షార్ట్ పుట్లో కూడా లెంత్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా అన్ని కేటగిరీస్ వరకు కట్ ఆఫ్ అనేటువంటి 30% అనేది ప్రిలిమినరీ కట్ ఆఫ్ పెట్టారు. కాకపోతే నెగిటివ్ మార్క్ విధానం అనేటువంటిది మేజర్గా ఈ 4 చేంజెస్ అయితే మనకు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా మరిన్ని ఉద్యోగ నియామకాలకు మే 15 కల్లా అనుమతులు అంటూ కూడా చూడవచ్చు. సో మిగతా నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించాయి. కొలువుల పండుగ మొదలైంది. ఉద్యోగ నోటిఫికేషన్ నియామకానికి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. అంతా ఊహించినట్లుగానే పోలీస్ భర్తీకి మొదటి ప్రకటన అనేది సర్కారు శ్రీకారం చుట్టిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో మనం దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మరిన్ని ఉద్యోగాలకు మే 15 కల్లా అనుమతులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్లు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రక్రియ పూర్తి.
ఇప్పటికే 33,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ మనకి నిన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే రాలేదు. మేబీ ఈ రోజు రేపు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మనం లాస్ట్ 1 వీక్ నుంచి అయితే చూస్తున్నాం గ్రూప్ 1 కూడా వస్తుందని. అయితే మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ చూసినట్టయితే సో ఈ నెల 15 కల్లా వాటికి ఆర్థిక శాఖ అనుమతించి ఆ తర్వాత మిగతా పోస్టుల భర్తీని కూడా ప్రభుత్వం చేపట్టనున్నట్టు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ సాక్షిలో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే సివిల్, జైలు, ఫైర్, ఎస్పీఎఫ్ విభాగాల్లో భర్తీ వచ్చే నెల 2 నుంచి 20 వరకు దరఖాస్తు స్వీకరణ, 3 ఏళ్ల వయోపరిధి సడలింపు అమలు, అన్ని కేటగిరీలు యథాతథంగా, ఇతర సడలింపులు. సో 2022 జూలై 1 నాటికి విద్యా అర్హతలు పొందగలిగినటువంటి వారే అర్హులు అంటూ చూడవచ్చు. చాలామంది అడిగారు. సో ఫైనల్ ఇయర్ చేసిన వాళ్ళు కూడా మీరు జూలై 2022 వరకు కనుక మీ యొక్క ఆ కోర్స్ ఇంటర్మీడియట్ కావచ్చు, లేకుంటే డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరు అటు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ సడలింపు కూడా మీకు తెలుసు, కానిస్టేబుల్కి 18 నుంచి 22 + 3 25 సంవత్సరాలు అనేటువంటి జనరల్ కేటగిరీ, ఎస్ఐకి వచ్చేసి 21 నుంచి 25 + 3 అంటే 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆ డీటెయిల్స్ తోటి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఒకసారి మన ఛానల్లో చూడండి, పూర్తి డీటెయిల్స్ కూడా చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఆ ఉద్యోగ వివరాలు ఇచ్చారు, ఏ దాంట్లో ఎన్ని వివరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ వయో సడలింపుకి సంబంధించి 5 years చేయాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు. 3 years తోటే మనకి ఏదైతే జియో జారీ చేసిందిగా, జియో నెంబర్ 48, దానికి సంబంధించి అయితే ఇక్కడ నోటిఫికేషన్లు అయితే యాడ్ చేశారు. ఇక TSPSC ఉద్యోగాల భర్తీ ఇలా అంటూ మనం చూడవచ్చు. పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, సిలబస్ ప్రకటించిన ప్రభుత్వం. గ్రూప్ 1 అదే గ్రూప్ 1లో 19, గ్రూప్ 2లో 16, గ్రూప్ 3లో 8, గ్రూప్ 4లో 2 కేటగిరీల వైజ్గా మనకు ఈ సిలబస్ ప్రక్రియ అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పేసి మనకు ఒక జీవో జారీ చేశారు. ఆ జీవోని ఈరోజు మనకు ఇక్కడ తెలుగులో ఈనాడు న్యూస్ పేపర్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈనాడు అదేవిధంగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా సో వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ పేపర్ PDF యొక్క లింక్ అదేవిధంగా మీకు అఫీషియల్ జీవో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో గ్రూప్ 1 సర్వీసులకు సంబంధించి గ్రూప్ 1 పరిధిలో ఉండేటువంటి పోస్టులు ఏంటి, వాటి యొక్క పరీక్ష విధానం ఏంటి, ప్రధాన పరీక్ష ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ 2 ఏ విధంగా ఉంటుంది, ఆ పోస్టులు ఏంటి, సో మనకు అఫీషియల్గా జీవో జారీ చేసింది. సో ఇది మనకు ఫైనల్ అన్నమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇతర అన్ని విషయాలకు సంబంధించి ఇది మనం ఫైనల్ కింద చూడవచ్చు. ఎందుకంటే నిన్న జీవో నెంబర్ 55 అనేది మనకు ప్రభుత్వం రిలీజ్ చేసి దానిలో ఇవన్నీ మెన్షన్ చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ సాక్షి అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా ఏ పోస్టులు ఇక్కడ గెజిటెడ్ కేటగిరీ కొంతమంది అడిగారు. గెజిటెడ్ కేటగిరీ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసుల పరిధిలోకి రాని పోస్టులు ఏంటి అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు ఈ PDFs, ఈ పేపర్ PDFs యొక్క క్లిప్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రేపటి నుంచి BC స్టడీ సర్కిల్లో శిక్షణ తరగతులు అంటూ చూడవచ్చు. సో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు బుధవారం నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. ఉచిత శిక్షణకు అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి అప్లై చేసుకోవాల్సి 16 నిర్వహించినటువంటి అర్హత పరీక్ష ఆధారంగా వీళ్ళనైతే ఎంపిక చేయడం జరిగింది. సో వారికి సంబంధించి రేపటి నుంచి ఇక్కడ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. కొలువుల జాతర అంటూ ఉద్యోగార్థులకు శుభవార్త అని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో 16,614 పోలీస్ కోళ్లకు నోటిఫికేషన్ అని చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ 900 మార్కులతోటి గ్రూప్ 1 రాత పరీక్ష అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక పోలీస్ కొలువు కొట్టేది ఎలా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పక్కా ప్రణాళిక, పగడ్బందీ సంసిద్ధంతోనే సాధ్యం. వారాంతరపు పరీక్షలు రాస్తేనే మెయిన్స్కు ఉపయుక్తం. క్రితంసారి పోలీస్ అకాడమీ శిక్షణ టాపర్ల మనోగతం అంటూ చూడవచ్చు. సో కంపల్సరీ ఇక్కడ వారాంతరం అంటే మీరు మాక్ టెస్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ సిస్టమ్ ఉంది కనుక ఈజీ అనిపిస్తుంది, 60 మార్క్సే కానీ. సో లాస్ట్ టైం మీరు పేపర్ కనుక చూసినట్లయితే మనం 200 క్వశ్చన్స్ కూడా చూడనటువంటి హార్డ్గా అంటే అంత లెంతీ పేపర్ని ఇచ్చారు. సో ఏదో ఒకటి పెట్టేస్తే అప్పుడు 60-70 మార్కులు వచ్చాయి, కానీ ఇప్పుడు అట్లా పెట్టేస్తే నెగిటివ్ ఉన్నది కనుక మీరు కరెక్ట్ చేసిన ఆన్సర్స్ కూడా మార్క్స్ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈవెంట్స్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో అండ్ మీ రిటర్న్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రిలిమ్స్ చాలా మీరు ఒక ప్లాన్ తోటి చదవండి. దానికి సంబంధించి ఇక్కడ టెస్టులు రాస్తేనే మంచి ఫలితం ఉంటుందని చెప్పేసి మనకు ప్రీవియస్లో ఎవరైతే SI కొట్టినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ రాత పరీక్షలో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కీలకం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ నియర్లీ 50 to 60 మార్క్స్ ఉంటుంది SI కానిస్టేబుల్లో. సో ప్రిలిమ్స్కి విషయానికి వస్తే సో మళ్ళీ మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ కనుక పర్ఫెక్ట్ వచ్చినట్లయితే మీకు నెగిటివ్ తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, మనకు అక్యూరేట్ ఆన్సర్స్ వస్తాయి కనుక. సో ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తాను, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏ విధంగా ఉండాలనేది, ఏ విధంగా ఉంటే మీకు బెటర్గా మార్క్స్ వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ పోలీస్ పోస్టులకు సిలబస్ కూడా ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. నేను దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. సిలబస్ సంబంధించి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, దానిలో ఎలా ఏ టాపిక్స్ ఎక్కువగా మీరు
ప్రిలిమ్స్ చదివితే ప్రిలిమ్స్లో మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనే దానిపైన నేను ఒక వీడియో చేస్తాను. సో అది మీకు మధ్యాహ్నం లోపు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. దానిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఆ వీడియోలో నేను మీకు ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో కోర్సు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన ఛానల్ ద్వారా అయితే 500 రూపీస్కు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ లెంత్ కోర్స్ అయితే అందిస్తున్నాం. ముందు దానిలో టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎస్ఐ ట్యూటోరియల్స్ అనేటువంటి యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.